నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ ఏరువాక పున్నమి పర్వదిన శుభాకాంక్షలు. జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాజ్యేష్ఠి అనే పేరుతో పిలుస్తారు. దీన్నే ఏరువాక పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు వటసావిత్రి వ్రతం అనే పేరుతో మర్రి చెట్టును మహిళామణులు పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళీతత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ పౌర్ణమి మహాజ్యేష్ఠి సందర్భంగా కొన్ని దానాలు ఇచ్చుకోవటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పత్తి కానీ నల్ల నువ్వులు కానీ దానం ఇస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు. అలాగే గొడుగు కానీ పాదరక్షలు కానీ దానమిస్తే చక్కటి ఆధిపత్యం లభిస్తుందని, జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని విష్ణు పురాణంలో చెప్పారు. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా నీటి కుండ కానీ మంచి గంధం కానీ ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే దానివల్ల సంపదలు కలుగుతాయని వామన పురాణంలో చెప్పారు. నీటి కుండ, గొడుగు, విసనకర్ర, మంచి గంధం, వీటిలో ఏది దానం ఇచ్చినా చాలా మంచిది. నీటి కుండ, మంచి గంధము, విసనకర్ర దానం ఇస్తే మాత్రం వామన పురాణం ప్రమాణంగా సంపదలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి అంటారు. వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించే రోజు. దీన్ని సీతాయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు వ్యవసాయదారులందరూ కూడా భూమాతకు నమస్కారం చేసుకొని వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఈరోజు వటసావిత్రి వ్రతం అనే పేరుతో మహిళామణులు మర్రి చెట్టును పూజించాలి. దగ్గరలో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ శుభ్రం చేసుకొని బియ్యపిండితో ముగ్గు వేసి మర్రి చెట్టు మొదట్లో పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలు వేస్తూ మర్రి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి. మర్రి చెట్టుకి ఒక పసుపు రంగు దారాన్ని చుట్టి నమో వైవస్వతాయ అని జపిస్తూ మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి మర్రి చెట్టు మొదట్లో ముత్తైదువులకి తాంబూల దానం ఇవ్వాలి. అలా తాంబూల దానం ఇచ్చేటప్పుడు ఓం వటసావిత్ర్యై నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ తాంబూల దానం ఇవ్వాలి. ఇలా జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వటసావిత్రి వ్రతం పేరుతో మర్రి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, మర్రి చెట్టును పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలతో పూజించటం, మర్రి చెట్టుకు పసుపు దారం చుట్టడం, మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, ఈ విధి విధానాలు పాటించి మర్రి చెట్టు దగ్గర తాంబూల వాయినాలు ఇచ్చినట్లయితే మహిళామణులందరూ కూడా దీర్ఘ సుమంగళీతత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి వారికి స్నానోత్సవాన్ని నిర్వహిస్తారు. స్నానోత్సవం అంటే ఏంటంటే పూరీ క్షేత్రంలో జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు దారువుతో చేసినటువంటి ఈ ముగ్గురి విగ్రహాలను కూడా స్నాన వేదిక మీదకు తీసుకువచ్చి ఆలయంలో ఉన్నటువంటి బావి నుంచి సేకరించినటువంటి నీటిని తీసుకొని 108 కుండలలో పోసి ఆ 108 కుండలలో ఉన్నటువంటి నీటితో ఈ ముగ్గురి విగ్రహాలకు కూడా అభిషేకం చేస్తారు. దీన్నే పూరీ జగన్నాథ స్వామి స్నానోత్సవం అనే పేరుతో పిలుస్తారు. అలా 108 కుండలలో స్వీకరించినటువంటి నీటితో ఆ 3 విగ్రహాలకు కూడా స్నానం చేయించిన తర్వాత అనసోర అనే పేరు కలిగినటువంటి చీకటి గదిలోకి ఆ విగ్రహాలను తీసుకుని వెళ్ళి ఏర్పాటు చేస్తారని, దీన్ని పూరీ జగన్నాథ స్వామి వారి స్నానోత్సవం అనే పేరుతో పిలుస్తారని క్షేత్ర వైభవం మనకు తెలియజేస్తోంది. కాబట్టి ఈ సందర్భంగా పూరీ జగన్నాథ స్వామిని మనస్సులో స్మరించుకోవటం ద్వారా జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన పూజా విధానంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. కాశీ ప్రభావం చేతనే కొంత చింత పోతుందండి. అయినా మన ప్రభావం చేత చింతలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. అందుకే ప్రయత్నపూర్వకంగా కాశీ మహిమ విని ఆ చింతకు దూరం చేసుకోవాలి. అంటే కాశీస్థలోకో యమాద్విభేతి, కాశీస్థలోక అంటే కాశీలో ఉన్నటువంటి వారు యముడికి భయపడరు, దుఃఖానికి భయపడరు, గర్భవాసానికి భయపడరు. మూడింటికి వాళ్ళకి భయం ఉండదు. ఇక్కడ మళ్ళీ పుడతామేమో, ఎందుకంటే జననీ జఠర శయన బాధ ఉన్నదే సామాన్యం కాదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అన్నారు శంకర భగవత్పాల్ వారు. గర్భ నరకం అని పేరు దానికి. ఎందుకని మామూలుగా బ్రతికితే నరకం కాదు, అది 9 నెలలు పడే నరకం. అందులో కుంట బుద్ధి పనిచేయడం మొదలెట్టిన తర్వాత కొన్ని నెలలు గర్భ నరకం.
అది గర్భనరకం అనేది కాశీలో ఉండేవాడికి ఉండదు సుమా. అందుకే ఇక్కడ ఉండేవాడికి ఆ భయం లభించదు. అయితే ఒక్కటే భయపడాలి కాశీవాసి, శివుణ్ణి మర్చిపోతానేమో అని భయం మాత్రం ఉండాలి జాగ్రత్తగా అన్నాడు ఇక్కడ. అందుకే జన్మ శివేన హీనం, శివుడు లేకుండా ఎక్కడైపోతుందో అంటే శివస్మరణ లేకుండా జీవితం గడిచిపోకూడదు ఇక్కడ, అది ముఖ్యం. కనుక కాశీలో ఉండవలసింది ప్రధానంగా శివస్మరణ, అంటే భగవత్స్మరణ కాశీలో ప్రధానంగా ఉంచుకోవలసింది సాధనలన్నింటిలో కూడా. నకుర్వంతి త్రిధా పాపం త్రిధా పుణ్యం ప్రకుర్వతే లోకా కాశిత కాశాశ్చ వసంతి శివసద్మని. కాశిత కాశాశ్చ అంటే జ్ఞాన ప్రకాశాన్ని పొందినవారు, ఆ జ్ఞాన ప్రకాశాన్ని పొంది ఇక్కడ ఆనందంగా శివసద్మని శివుని ఇల్లు అయిన కాశీలో ఉంటారు. కనుక కాశీలో తిరుగుతున్న ప్రతిసారి మనం శివుడి ఇంట్లో ఉన్నాం అనేది ఎప్పుడు స్పృహ కలిగి ఉండాలి. ఎవరినైనా పెద్దవాళ్ళని కలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిస్తే బాగుంటుంది, అంతే కదా. అందుకని వాళ్ళు వచ్చి ఏదో అపాయింట్మెంట్ కనుక చోటు తీసుకుంటే అక్కడికి మనం వెళితే వాళ్ళు మాట్లాడారనుకోండి కొద్దిసేపే, అతడు సద్గృహంలో కలుసుకుంటే బాగుంటుంది. కనుక భూమి యందు శివునికున్న స్వగృహం కాశీయే, ఇది తెలుసుకోవాలి. అదే శివసద్మని అనే మాట అంత చక్కగా చెప్పాడు. ఎలా కాశీలో ఉంటారు భక్తులు అంటే ఆనంద పరవశలై కేచిన్మహాదేవ శివేశ శంభో కేచిత్ జగత్పాలక విశ్వమూర్తే కేచిన్మహాపాతక నాశనేతి కేచిన్మహాయోగద భోగదేతి. కొంతమంది మహాదేవ శివ ఈశ్వర శంభో అని అంటూ తిరుగుతుంటారు, మరికొంతమంది జగత్పాలక విశ్వమూర్తి అని విహరిస్తుంటారు, ఇంకొంతమంది పాపనాశక ఈశాన అంటూ ఉంటారు, ఇంకొంతమంది యోగదా భోగదా అని తిరుగుతారు, అంటే భోగమిచ్చేవాడు యోగమిచ్చేవాడా అని నామములతో తిరుగుతుంటారు. నేను చెప్పింది ఏమి అబద్ధం కాదు, నువ్వు చూడు ఒక్కసారి అంటున్నాడు వేదధర్ముడు. పశ్యతాత పరమార్చితాం పురీం యోగిభిస్ సుకృతిభిర్మునీశ్వరై. నువ్వు 21 ఏళ్ళు ఉన్నావు, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతుంటే ఒక్కసారి చూడు ఎంతమంది గంగా స్నానం చేస్తున్నారు, ఆ చుట్టూ ఎన్ని ఆలయాలు, ఇటు తిరుగుతున్న మహానుభావులు ఒక్కొక్కరు ఎవరు అనుకున్నావు మనలా ఉన్నటువంటి వాళ్ళు అనిపిస్తారు, కానీ ఒక్కొక్కరు యోగులు మునులు సిద్ధపురుషులు కాశీలో విహరిస్తుంటారు సుమా. యాం నిరీక్ష పురుష పురాకృతై పాతకై పాతమితైర్వియుజ్యతే. కనుక ఇలాంటి కాశీని ఆశ్రయిస్తే కాశికా పర పద ప్రకాశిక దర్శన శ్రవణ కీర్తనాదిభి. కాశిక పరపద ప్రకాశిక, పరమపదాన్ని ప్రకాశింపజేయనిది అంటే అనుభవానికి ఇచ్చినటువంటిది అయిన ఈ కాశీ దర్శన శ్రవణ కీర్తనాదిభి. దర్శనము శ్రవణము కీర్తనం ఏ విధంగా కాశీతో అనుబంధం పెట్టుకున్నా అంటే కాశీని దర్శించిన, కాశీ గురించి శ్రవణం చేసిన, కాశీని కీర్తించిన పరమపదం లభిస్తుంది. పశ్యతాత నివసంతి సాధవు మాధవైక శరణా శివాజ్ఞయా. శివాజ్ఞతో మాధవైక శరణా, మాధవుని శరణి వారు సుకృతులు చాలామంది ఈ కాశీ క్షేత్రంలో విహరిస్తున్నారు. అయితే శరీర సంస్కారకృతో మహాజన, కాశీలో ఉన్నప్పుడు శరీర సంస్కారంతో ఉండాలి. ఇది నియమాలు ఒక్కొక్కటి. శరీర సంస్కారము అంటే ఏమిటి అంటే ముందు స్నానం. స్నానం అంటే నీళ్లు పోసుకోవడమని కాదు, మంత్రసహితంగా భగవన్నామ పురస్సరంగా స్మరణతో సంకల్పంతో స్నానం చేయడం మొదటి సంస్కారం. రెండవది భస్మరుద్రాక్షాది ధారణ చేయడం తర్వాత సంస్కారం. మూడవది అర్థస్ఫురణతో శివనామ స్మరణ చేయడం అన్నాడు ఇక్కడ. అర్థసహిత స్మరణ అది మూడవ సంస్కారం అన్నాడు. అంటే శివనామం హరనామం హరినామం అన్నప్పటికీ కూడా అర్థస్ఫురణతో చేసినప్పుడు దానికి శక్తి ఎక్కువ. అందుకే అర్థసహిత శివనామస్మరణ అన్నప్పుడు మనకు తెలుస్తున్నది భగవన్నామ అన్న ప్రతిసారి అర్థం తెలియాలి. అందుకే అనేస్తూ వెళ్ళిపోకూడదు, అర్థం తెలుసుకొని ప్రయత్నం చేయాలి. తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. శివ అంటే ఏమిటండి అని అడిగి చేయండి, అర్థం తెలిస్తే రుచి తెలుస్తుందండి, లేకపోతే ఊరికనే అంటాం. అయితే ఆ అర్థం తెలియకపోయినా నామం అంటూ ఉంటే పాపం పోయి ఎప్పటికో అర్థం తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. కానీ శివనామములు అర్థసహిత స్ఫురణతో చేయడం, వీటిని సంస్కారం అని అంటారు. అలాంటి సంస్కారములతో కాశీలో ఉండాలి. గుర్తుంటాయి కదా, గంగా స్నానం, భస్మధారణ, రుద్రాక్షధారణ, అటుపై భగవన్నామ స్మరణ అర్థసహితంగా అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. లింగాని తీర్థాని సుమంగళాని దిశం దిశం ప్రాప్య ముదావహాని స్థితాని సద్భిః పరిపూజితాని కాశ్యాన్నక ప్రాప్నుయా ధర్మమార్య. చూడు కాశీలో అడుగడుగున లింగాని సుమంగళాని తీర్థాని, ఎన్ని లింగములు కనబడుతున్నాయి చూడు కాశీలో అడుగడుగున. ఇలాంటి కాశీలో ఇంకా ముక్తి వస్తుందా అని సందేహం ఉంటుందా? ఎటు చూస్తే అటు శివలింగాలు గోచరిస్తుంటాయి. దానికి తోడు తీర్థాని
తీర్థములు బహువచనములువి, ఎన్నో తీర్థాలు గోచరిస్తుంటాయి. ఎక్కడ దిశం ప్రతి దిక్కులో కూడాను గోచరిస్తుంటాయి. అవన్నీ ముదావహ అని చూస్తే చాలా ఆనందం కలిగిస్తుంటాయి. అలాంటి చోట ఉన్నటువంటి సిద్ధులు వాటిని పూజిస్తూ విహరిస్తూ ఉంటారే, అలాంటి దాన్ని ఆర్యులు ధార్మికులు పొందగలరు, పొందేక విడిచిపెట్టలేరు సుమా. కాశీ మహోత్సవమవాప్య మహాజనోయం సంప్రార్థయత్ అఖిల సాధన సిద్ధ రూపం విశ్వేశ్వరం సకల లోక గురుం సదాత్మన్ ద్రష్టుం శుభాశుభ వినాశకరం శివాక్షం. కాశీ మహోత్సవం పొందిన మహాజనులు, గొప్ప మాట అన్నాడు ఇక్కడ. కాశీ మహోత్సవాన్ని పొందిన మహాజనులు, మహాజనులు అంటే చాలా గొప్పవారు. వాళ్ళు ఒక ఉత్సవాన్ని పొందేట, కాశీకి రావడం అంటే ఒక మహోత్సవాన్ని పొందడం. మహోత్సవం అంటే ప్రతి వారికి ఆనందమే కదండి. మహోత్సవం అంటే అప్పుడు మూడు వేరు, ఫెస్టివ్ మూడ్ అంటాం. మామూలు రోజులు వేరు, మహా ఉత్సవాలు జరిగినప్పుడు వేరు. ఆనందంగా ఉంటాం కదా మహోత్సవాలు. ఉత్సవాలు అయిపోతే మొత్తం దిగజారిపోతుంది. కానీ కాశీలో ఉంటే అది ఒక మహోత్సవం అన్నాడు. ప్రతి క్షణం మహోత్సవమే. అలాంటి మహోత్సవంలో ఉన్నటువంటి మహాజనులు నిరంతరం సిద్ధి రూపమైన కాశీలో విశ్వేశ్వరుని చూస్తూ ఆనందంగా ఉంటారు. విశ్వేశ్వరుడు అంటే సకలలో ఒక గురువు, అందరికి ఆత్మస్వరూపుడైన వాడు, శుభాశుభములు పోగొట్టువాడు. ఇదేమిటంటే అశుభాలు పోగొడతారంటే సరిపోయింది కదా, శుభములు కూడా పోగొడతాడా అంటే ఇక్కడ పాప పుణ్య ఉభయ కర్మలు క్షయింపజేస్తాడని అర్థం ఇక్కడ. ఎందుకంటే పుణ్యకర్మలు ఉంటే సుఖాల రూపంలో మళ్ళీ జన్మలు లోకాలు ఉంటాయి, పాపకర్మలు ఉంటే దుఃఖాల రూపాలు ఉంటాయి. అసలు కర్మలే లేనప్పుడు కర్మలకు అతీతమైనది ఈ సుఖ దుఃఖాలకు అతీతమైన ఆనందం. అది ఇచ్చేవాడు ఆయన గనక శుభాశుభ వినాశకరం శివాక్షం విశ్వేశ్వరం. శివుడనే పేరున్న విశ్వేశ్వరుని చూస్తూ పశ్యతాత చూడు. ఈ పశ్యతాత అంటూ శ్లోకములు వరుసగా చూడనైనా ఎలాంటి కాశీ, ఎలాంటి శివుడు, అది లింగములు చూడు, తీర్థములు చూడు అంట ఆనందపరవశుడి. ఇంతవరకు పురాణాల్లో ఉన్నవి కథలు చెప్తున్నాడు, ఇప్పుడు చూపిస్తూ చెప్తున్నాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ అంటారు. రైతన్నలకు విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. సస్యశ్యామలవంతమైనటువంటి పంటలు బాగా పండటానికి ఏరువాక సాగాలో రెండో చిన్నన్న అంటూ పాటలు పాడుకుంటూ పొలం పనులకు వెళ్ళేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా పూర్వం నుంచి వస్తున్నది. భూమాతకు సేవ చేయాలి ఆ రోజు. అంటే భూమి దగ్గరికి వెళ్ళి ఈశాన్యంలో గుంట తీసి ఒక గుప్పెడు పసుపు ఆ యొక్క ఈశాన్య మూల వేసి కాసిని నీళ్లు పోసి మట్టి కప్పి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చెయ్యాలి. అట్లాగే గ్రామంలో ఉండేటువంటి బొడ్డురాయి అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్క గ్రామంలో కూడాను బొడ్డురాయి అని చెప్పేసి ఉంటుంది. వ్యవసాయ కార్మికులు కానీ వ్యవసాయదారులు కానీ తప్పనిసరిగా బొడ్డురాయి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చేసి పసుపు కుంకుమ వేసి భూమాత అనుగ్రహం మాకు ఉండాలి, పంటలు బాగా పండాలి అని చెప్పేసి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టి ఒక చెంబెడు నీళ్లు లేకపోతే బిందెడు నీళ్లు పోసి ఆ యొక్క బొడ్డురాయికి చక్కగా ప్రదక్షిణం చేసి ఆ యొక్క వ్యవసాయ కార్మికులు వ్యవసాయదారులు ఉపయోగించేటువంటి వస్తువులన్నిటికీ కూడాను పూజ చేసి ఏరువాక సాగటానికి బయలుదేరుతారు. దీన్నే మనం ఏరువాక పూర్ణిమ అంటారు. వ్యవసాయానికి సహకరించేటువంటి ఎద్దులకు కూడాను అలంకరణ చేసి గంటలు కట్టి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అంటూ ఓం నమః శివాయ అంటూ రైతన్నలు చక్కగా ఆనందంగా తమ తమ పొలాల వద్దకు వెళ్ళి రైతులు చేసేటువంటి ప్రక్రియ ఈనాడు ప్రారంభించడం వలన సస్యశ్యామలవంతమైనటువంటి పంటలు బాగా పండటానికి ఈ ఏరువాకలో దాగిన పరమార్థ లక్షణం భూమాతకు
శరణాగతి కోరుకోవాలి ప్రతి రైతు కూడా. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:46. తిథి పూర్ణిమ మధ్యాహ్నం 1:10 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 8:07 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:42 వరకు. అమృతకాలం ఉదయం 10:32 నుంచి మధ్యాహ్నం 12:17 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం బుధవారం బిల్వ త్రిరాత్ర వ్రతం. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మారేడు చెట్టును అర్చించడం జరుగుతుంది. అలాగే ఈరోజు తిలదానం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కూడా భౌత్యక మన్వాది స్నాన దానాదులకు ఉపయోగిస్తుంది ఉదయకాలం. ఇవాళ పూర్ణిమ కాబట్టి పూర్ణిమా పూజ, పూర్ణిమా హోమం మొదలైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. ఈరోజు మరో విశేషం ఏరువాక పూర్ణిమ. ఈ సందర్భంగా రైతులు, అన్నదాతలు భూమిని దున్ని ఆ పంట పనులు ప్రారంభం చేస్తారు. ఈరోజు నేటి ఆణిముత్యాలు. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు. పరిస్థితులు ఎంతగా అణచివేసినా అంతిమ విజయం వారిదే. నారీణాం పతి రేకోగతి సదా. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బావలు ఉంటారు, వదినులు ఉంటారు. గతి కాదు అందావిడ. గతి అంటే పొందవలసినది అని. ఒక స్త్రీకి గతి ఏమిటో తెలుసా రామా? ఎక్కడ పుట్టిందో అక్కడ వాళ్ళని పొందడం కాదు. అందుకే ఆడపిల్ల పుడుతూనే ఈడపిల్ల కాదు. ఈమె లక్ష్మి, నారాయణుడు ఎక్కడో ఉన్నాడు, ఈమె ఆయనకు చెందినది. మమ్మల్ని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చింది. మా చేత కన్యాదానం చేయించుకుని నారాయణ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ పిల్ల ఇక్కడ ఉండదు, ఈడపిల్ల కాదు, ఆడపిల్ల అక్కడ ఉంటుంది, అక్కడ వంశం వృద్ధిలోకి తీస్తుంది. నేను అక్కడి దానిని అక్కడ గోత్రనామాలు చెప్పుకుంటుంది, ఫలానా వారి ఇల్లాలనంటుంది, అన్నీ అక్కడవి చెప్తుంది, ఇక్కడవి చెప్పక్కర్లేదు. అక్కడ అంత పండించడమే మమ్మల్ని పండించడం. అందుకని ఆడపిల్ల, ఈడపిల్ల కాదు. ఇది భారతీయ సంస్కృతి. ఆడ ఉన్నవారు పాడైపోకుండా వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఈడ ఉన్నవారు సంస్కారం ఇస్తారు తల్లిదండ్రులు. అమ్మా అక్కడ అలా మెలగాలి సుమా అని నేర్పుతుంది తల్లి. కాబట్టి పతి ఏకోగతి సదా, పతిని పొందడమే ఆడదాని అదృష్టం. అంతే. అంటే ఆయనని పొందుట అంటే పురుషుడికి పరమేశ్వరుడి పొందుట, స్త్రీకి భర్తని పొందుట, అంతే, ఇంకొకటి లేదు. అందుకే అసలు ఆడదానికి మంత్రోపదేశం అవసరమా అని అడిగితే ఆ అవసరం లేనే లేదు వైదికంగా అయితే.
పూజలు చెయ్యాల్సిన అవసరం ఉందా? నేను పరమ వైదికంగా మాట్లాడుతున్నాను. లేదు, అనసూయమ్మ చెప్పింది, నేను కాదు. ఆమెకొక్కటే పూజ. భర్త గారికి వేళ పట్టున పలహారం పెడితే బాలభోగం అయిపోయింది. భర్తకి మధ్యాహ్న భోజనం సంతోషంగా అందుకు గాజులేస్తారు, అలంకృతం అవుతుంది చెయ్యి. భర్తకి వడ్డన భార్యయే చేసుకోవాలి, ప్రేమార వడ్డించుకోవాలి. ఆయన ఆరోగ్యం, ఆయన తేజస్సు, ఆయన కీర్తి అన్నీ ఆమె చేతి వడ్డన వల్లే. అందుకు గాజులేస్తారు, తను పెట్టుకోవాలి భర్తకి. భర్త తిన్న తరువాత తను తింటుంది. అందుకని భర్తకు అన్నం పెట్టుకోవడంలో మహానైవేద్యం ఉంది. భర్త రాత్రి పడుకుంటే పాట వచ్చా రాదా లేదు. తినే అలల చెంచలమైన ఏది పాడు అంటే ఉత్తినాడుకు వచ్చో రాదో, అలల చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసే నీ ఉయ్యాలా అంటే ఆయన పడుకుంటాడు అంతే. కాసేపు ఆయన కాళ్ళు పడుతూ ఏదో కబుర్లు చెప్పింది. నన్ను నమ్మండి, సాక్షాత్తు ఏడుకొండలవాడి కాళ్ళు పడితే ఏ ఫలితమో అదే వేస్తారు. ఆయన మనసులోకి చేరింది, పరమేశ్వరుల్లోకి చేరిపోయింది. అందుకే ఆడదానిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం తేలిక, మగవాడిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం కష్టం. కారణం ఏమిటో తెలుసా? నేను ఏడుకొండలవాడి కాళ్ళు పట్టాలంటే నేను మానసికంగా కాళ్ళు పట్టడానికి కావలసినటువంటి ధ్యాన స్థితిని పొందాలి. నేను పరమేశ్వరుడికి అన్నం పెట్టాలంటే ఆ గొప్ప ధ్యాన వైభవంలో పెట్టాలి. ఆడదానికి స్వయంగా అదృష్టం. ఆయన చేతికి ఇంత పళ్ళరసం ఇచ్చిందనుకోండి, పరమేశ్వరుడికి ఇచ్చినట్టే. అందుకే భర్త పెద్దవాడై భర్తని అంత గౌరవించడానికి కారణం. స్కాంద పురాణంలో ఒక ప్రత్యేకమైన ఆఖ్యానం. ఎన్నో నోములు వ్రతాలు చేశారు ఒక రాజుకి 2 భార్యలు. పెద్ద భార్య ఏది చేసినా ఆయన కాళ్ళకి నమస్కారం చేసి అయ్యా నేను ఇది చేస్తున్నానని మళ్ళీ అనేది, మొదలుపెట్టు అనేవాడు. రెండో భార్య నిన్న ఆయనేగా తెప్పించాడు పసుపు కుంకం చేసేది. ముగ్గురు చచ్చిపోయారు ఒకేసారి అనుకోకుండా. భార్య భర్త, పెద్ద భార్య భర్త స్వర్గానికి వెళ్ళారు, చిన్న భార్యను నరకానికి తీసుకెడుతున్నారు. ఎందుకని అడిగారు. పతి పరమేశ్వరుడు, నువ్వు ఆయన అనుమతి ఎప్పుడు తీసుకున్నావు? నీకు ఆయనతో సంబంధం ఏంది? నా అంత దాన్ని నేనని ప్రవర్తించావు, దుష్ట స్వభావం, కాబట్టి నీకు నరకవాసమే అన్నాడు. పతిని అనుగమించుటయే అసలు ఈ జాతిలో మీరు బాగా ఆలోచించండి. మహాతపస్సులైనటువంటి పురుషులు సాధించినటువంటి వాటికన్నా పాతివ్రత్యము చేత తపస్సు లేకుండా భర్తని అనుగమించిన స్త్రీలు సాధించినది గొప్ప. సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి చచ్చిపోయాడు రావణాసురుడు. హనుమయ్యే చెప్పారు, రావణుడు నిమిత్తంగా బాణం వేస్తున్నాడు, సీతమ్మ పాతివ్రత్యానికి ఏనాడో కాలిపోయాడు అన్నాడు మహానుభావుడు హనుమ. అలాగే సతీ అనసూయ మహాతల్లి సూర్యోదయం చేయించి చచ్చిపోయినటువంటి భర్తని మళ్ళీ బతికించింది, ఆ కౌశికుణ్ణి. ఎంతమంది పాతివ్రత్యంతో మండోదరి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భర్త పాడైపోయిన వాడు ఉన్నాడేమో, భర్త పాడైపోయినా భర్తలో పరమేశ్వరుణ్ణి చూసుకున్న ఆడవాళ్ళు మాత్రం తరించిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సూర్యుడి భార్య పేరు భోగిని. ఈమె భోజరాజపుత్రిక. ఈ దంపతులకు 10 మంది పుత్రులు, 5 పుత్రికలు కలిగారు. ఈ 10 మంది కొడుకుల్లోనూ పెద్దవాడు పేరు వసుదేవుడు. అందుకనే వదిలేశామనుకున్నాం కదా, మహానుభావుడు ఇక్కడ వచ్చాడు వసుదేవుడు. ఇతనికి మరో పేరు అనక దుందుభి. ఇతడు చాలా అందమైన వాడు. జన్మతోనే కొన్ని విశేషమైనటువంటి దివ్యశక్తులు గలవాడు. ఇతను పుట్టినప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అంతేగాక దేవదుందుబులు, అనకములు వంటి మంగళ వాద్యాలు మ్రోగాయి. అందుకే ఇతనికి అనకదుందుబి అనే పేరు వచ్చింది. ఇతని పుత్రుడే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వివరాలు తర్వాత నేను చెబుతాను, అట్లా ఉండని ఇక్కడ తెచ్చిపెట్టాను జనమేజయ్య, తర్వాత చెప్పుకుంటాను దీన్ని.
అని అక్కడ ఆపి, ఈ వసుదేవుడికి 5 చెల్లెళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం కదా అక్కడ. వీరిలో 4 విశేషాలు భారత కథా దృష్టిలో ముఖ్యమైనవి. అందుకని వీళ్ళ పేరు చెప్పాల్సిందే. అవి వరుసగా చెప్పుకుందాం. వీరిలో పృథ అనే కన్యను ఆమె తండ్రి అయినటువంటి శూరుడు తన మిత్రుడు కుంతీభోజుడు అనే వాడికి దత్తపుత్రికగా ఇచ్చాడు. దత్తత వెళ్ళాక ఆమె పేరు కుంతీగా మారింది. ఈమె భర్త పేరు పాండురాజు. ఈమె భర్త పేరు ఎవరు? పాండురాజు అనుకున్నాం. వీరి పుత్రులే పాండవులు. శృతదేవ్ అనేటువంటి కన్యకను అంత్యుడు అనే రాజుకిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతుల పుత్రుడి పేరు జాగృహు. మరొక కన్యక అయినటువంటి శృతశ్రవను చేదీ దేశపు రాజు అయినటువంటి చైద్యుడికి భార్యగా ఇచ్చాడు. ఈ దంపతుల పుత్రుడే శిశుపాలుడు. ఇతడు పూర్వజన్మలో హిరణ్యకశిపుడు. పూర్వజన్మలో పృథుకీర్తి అనే కన్యను వృద్ధశర్మ అనే రాజుకిచ్చి వివాహం చేశాడు. వీరి పుత్రుడే దంతవక్త్రుడు. ఈతడే కురుష దేశాధిపతి. ఈతడు కూడా రాక్షసాంశ సంభూతుడే. 5వ పుత్రిక అయినటువంటి రాజాదిదేవి కూడా వీరమాతయే. మళ్ళీ మరొకసారి వెనక్కి క్రోష్టువు దగ్గరికి వెళదాం. మళ్ళీ ఇంకోపారి వెళదాం. క్రోష్టువు యొక్క పుత్రులలో యుధాజిత్తు యొక్క వంశాన్ని, దేవమీదుడి యొక్క వంశాన్ని నీకు ఇప్పటిదాకా వివరించాను కదా. ఇక క్రోష్టువు యొక్క పెద్ద కొడుకైనటువంటి అనమిత్రుడి యొక్క వంశశాఖను వివరించాలి. ఇతని వంశం ఇప్పటికీ 6 తరాల దాటి ప్రస్తుతం యుగంధరుడు అనేవాడి దగ్గర ఆగింది. ఇందాక వసుదేవుడి యొక్క తమ్ముళ్ళు మొత్తం 9 మందిని చెప్పుకున్నాం కదా. వారిలో పెద్ద తమ్ముడి పేరు దేవభాగుడు. దేవభాగుడు ఈతని కొడుకే మనకు కావలసినటువంటి వాడు దొరికాడు, ఉద్ధవుడు. ఇతను మహాపండితుడు. వసుదేవుని 2వ తమ్ముడు దేవశ్రవసుడు. ఇతనికి శత్రుఘ్నుడు అనే పుత్రుడు జన్మించాడు. కానీ ఆ పిల్లవాడిని కొన్ని కారణాల వల్ల చిన్నప్పుడే అడవిలో వదిలేశారు. ఆ పిల్లవాడిని నిషాద వంశపు బోయరాజులు పెంచారు. అందువల్ల అతను నిషాదరాజు అయిపోయాడు. అతని పేరే ఏకలవ్యుడు. అంటే ఏకలవ్యుడు వీళ్ళ బంధువులే. వసుదేవుడి 3వ తమ్ముడు పేరు అనాదృష్టి. ఈతని భార్య అస్మకి. వీరి యొక్క పుత్రుడి పేరు యశస్వి. వసుదేవుడి 5వ తమ్ముడు వత్సవాన్. ఇతనికి పుత్రులు లేరు. అందువల్ల వసుదేవుడి 5వ తమ్ముడు వత్సవాన్, ఇతనికి పుత్రులు లేరు. అందువల్ల వసుదేవుడు తన స్వంత పుత్రుల్లో కుశికుడు అనేవాణ్ణి ఇతనికి దత్తత ఇచ్చాడు. అలాగే కౌశికుడు అనేవాడిని ఇతనికి దత్తత ఇచ్చారు. అలాగే వసుదేవుడి 9వ తమ్ముడైన గండుషుడికి కూడా పుత్రులు లేరు. గండుషుడికి ఇతనికి శ్రీకృష్ణుడు తన సొంత పుత్రుల్లో 4 దత్తత ఇచ్చాడు. వారే చారుదేష్ణుడు, సుచారువు, పాంచారుడు, కృతలక్షణుడు. వీరిలో చారుదేష్ణుడు రుక్మిణీదేవి యొక్క కడసారి పిల్లవాడు. ఇతడు మహావీరుడని, యుద్ధాల్లో తిరుగులేని వాడని ప్రసిద్ధి చెందాడు. ఇతడు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఇతను వెంట వేల కాకులు వెళ్ళేవట. ఎందుకంటే ఇతని శత్రువుల ఏనుగులను, గుర్రాలను, సైనికులను విస్తారంగా సమరిస్తూ ఉండేవాడు. కనుక మాంసం తినవచ్చునని చెప్పేసి కాకులంతా వెంటపడేవట. అన్ని కాకులు వెళ్ళేవట వాడి చుట్టూ. అందుకనే చారు ప్లస్ ద అంటే మీ ప్లస్ ఇష్ట అంటే
రుచికరమైనటువంటి ఆహారమును ఇచ్చేవాడు అనే అర్థంతో అతనికి చారుదేష్ణుడు అని పేరు వచ్చింది. వసుదేవుడి 7వ తమ్ముడు శ్యాముడు. ఇతడికి పుత్రులు లేరు. ఇతడు తన సొంత తమ్ముడైనటువంటి శమీకుడు అనేవాడిని దత్తపుత్రుడిగా స్వీకరించాడు. ఈ శమీకుడు భోజరాజ్యం అనేటువంటి చిన్న రాజ్యానికి రాజు అయ్యాడు. అందువల్ల తన పరాక్రమం ఎంతటిదో నిరూపించుకోవటాని కోసం రాజసూయ యాగం చేశాడు. ఇతడి కొడుకు పేరు అజాతశత్రువు. బాగుంది. ఈ కొడుకే తండ్రి రాజసూయ యాగానికి అండగా నిలబడ్డాడు. ఇక వసుదేవుడి వంశశాఖ గురించి మనం విస్తారంగా చెప్పుకోవలసి ఉంది. వసుదేవ వంశం. జనమేజయ, వసుదేవుడికి మొత్తము 14 మంది భార్యలు. వారిలో రోహిణి, ఇందిర, వైశాఖి, భద్ర, సునామ్ని అనేవారు. 5గురు పురువంశానికి చెందినవారు. ఈ 5గురు కూడా. తర్వాత సహదేవ, శాంతిదేవ, శ్రీదేవ, దేవరక్షిత, వరదేవి, ఉపదేవి, దేవకి అనే 7గురు దేవలుడి పుత్రికలు. మిగిలిన 2 సుతను, వడవ అనేవాళ్ళు. వీళ్ళు పరిచారిక వర్గంలోకి వస్తారు. వీరందరిలోకి పెద్దది రోహిణి. ఆమె బాహ్లికుడి పుత్రిక. ఈ బాహ్లికుడి శంతను మహారాజు గారి అన్నగారు. వసుదేవుడి రోహిణి అంటే చాలా ఇష్టంగా ఉండేది వసుదేవుడికి. ఈ దంపతులకు బలరాముడు, సహర్షణుడు, షఠుడు, దుర్ధుడు, దమనుడు, స్వభ్రుడు, పిండారకుడు, ఉశినరుడు అనే 8 మంది పుత్రులు. చిత్ర అనేటువంటి పుత్రిక జన్మించారు. చిత్ర అనేటువంటి పుత్రిక చిన్నప్పుడే మరణించింది. కానీ తమ వంశంలో జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు చూడాలనే ఆశతో ఆవిడే మళ్ళీ సుభద్రగా జన్మించింది. జనమేజయ, వసుదేవ సంతానాన్ని ఇంకా కొంత చెప్పవలసి ఉంది. కానీ వ్యక్తుల ప్రాధాన్యాన్ని మనసులో పెట్టుకొని ముందుగా 4 మహానుభావుల ఉత్పత్తి గురించి చెప్తాను. దేవకి వసుదేవ దంపతులకు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించాడు. రేవతి బలరామ దంపతులకు నిషఠుడు అనేటువంటి వీరుడు జన్మించాడు. అర్జున సుభద్ర దంపతులకు అభిమన్యు అనేటువంటి మహారథి జన్మించాడు. అక్రూర కేశికన్యా దంపతులకు సత్యకేతువు జన్మించారు. ఇక మళ్ళీ వసుదేవ సంతానంలోకి వస్తే శాంతిదేవ వసుదేవ దంపతులకు భోజుడు, విజయుడు అనేటువంటి పుత్రులు జన్మించారు. సునామ వసుదేవ దంపతులకు వృకదేవుడు, గదుడు అనేవారు జన్మించారు. దేవరక్షిత వసుదేవ దంపతులకు ఉపాసంగమవరుడు అనేటువంటి పుత్రుడు జన్మించారు. వృకదేవి వసుదేవ దంపతులకు ఆగవాహుడు అనేటువంటి మహాత్ముడు జన్మించాడు. ఇక్కడ కొంచెం పక్క శాఖలోకి వెళ్ళినప్పటికీ ఒక ప్రముఖ వ్యక్తి యొక్క జన్మను గురించి చెప్పడం మనం చాలా అవసరం. అదేంటంటే ఈ వృకదేవి త్రిగర్త రాజపుత్రిక. ఈ త్రిగర్త రాజుకి శైశిరాయణుడు అనేటువంటి గార్గ్య గోత్రీకుడైనటువంటి పురోహితుడు ఉండేవాడు. ఈ శైశిరాయణుడి బావమర్దే యాదవ వంశవారికి పురోహితుడిగా ఉండేవాడు. వీరిలో శైశిరాయణుడు ఎక్కువగా నియమనిష్ట తత్పరుడుగా ఉండేవాడు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఎక్కువగా పాటించేవాడు. ఇది చూసిన బావమరిది అనగా యదువంశీకుల పురోహితుడు శైశిరాయణుడిలో పురుషత్వం ఉందా లేదా అని హాస్యం కోసం ఒక పరీక్ష పెట్టాడు.
ఇవే ఇంత బ్రహ్మచారిగా చేస్తున్నాడు, వీడికి పురుషత్వం ఉందా లేదా అని. ఇదే పెట్టేది పురుషత్వం. విద్య పరీక్ష పెట్టచ్చు, కానీ ఏ పరీక్ష పెట్టినా శశిరాయనుడు బోల్తా పడలేదు. దానితో అతని బావమరిది శశిరాయనుడు నపుంసకుడు అని అతని బావమరిది ప్రకటించేశాడు. అంతే, ఏమన్నా కానీ ప్రకటించేశాడు. అయినా సరే శశిరాయనుడు తన దీక్ష మానలేదు. కానీ తపోబల లోపల బావమరిది మీద కోపంతో ఉడికి పెడుతున్నాడు. ఆ కోపపు వేడికి తెల్లటి మనిషి నల్లగా మారిపోయాడు. 12 సంవత్సరాలు గడిచాక అతడు పెట్టుకున్న దీక్ష పూర్తయిపోయింది. కానీ అతడు నపుంసకుడనే పేరు అవటం వల్ల అతడికి ఎవరూ పెళ్ళనివ్వలేదు. దాంతో ఏమైంది, శశిరాయనుడు రెచ్చిపోయి తనకు ఏ స్త్రీ లొంగుతుందా అని వెతకడం మొదలుపెట్టాడు. ఆ సమయానికి గోపాలి అనేటువంటి అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక గోపకన్యకా రూపాన్ని ధరించి ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఉండేది. శశిరాయనుడికి ఆ గోపకన్యకు స్నేహం కుదిరింది. ఆ ఇద్దరికీ కాలయవనుడు అనేటువంటి మగపిల్లవాడు పుట్టాడు. పిల్లాడు పుట్టాడు కదా, ఇంకేమి. ఇది ఒక శివాజ్ఞ. ఎందుకంటే శశిరాయనుడు పుట్టిన దీక్ష వల్ల అతడిలోని తపశ్శక్తి చాలా ఉగ్రంగా ఉండేది. మామూలు మానవ స్త్రీ అయితే ఈ ఉగ్ర తపస్సును తట్టుకోగలిగేది కాదు కదా. ఈ గోపకన్య నిజానికి అప్సరశ్రీ కనుక ఆ తపస్సు యొక్క తీవ్రతను తట్టుకోగలిగింది. పుట్టిన పిల్లవాడు తండ్రిలాగానే నల్లగా ఉండటం వల్ల కాలుడు అనే పేరు వచ్చింది. కాలుడు అంటే నల్లనివాడు. ఒక యవన మహారాజు గారికి సంతానం లేకపోవటం వల్ల ఆయన ఈ నల్ల పిల్లవాడిని పెంచుకున్నాడు. అందువల్లే ఆ పిల్లవాడికి కాలయవనుడు అనే పేరు ఖాయమైపోయింది. ఈ కాలయవనుడు మహావీరుడై యవన దేశపు రాజుగా మారాడు. శరీరంలో వెనుక భాగం ఎద్దు, ముందర భాగం గుర్రంగా కలిగినటువంటి ఒక విచిత్ర జంతువు అతడికి వాహనంగా ఉండేది. దానివల్ల అతను అజేయుడుగా ఉండేవాడు. ఈ కాలయవనుడికి అంతులేని యుద్ధ వ్యసనం ఉండేది వీడికి. అతను ఒకసారి తనకు తగినటువంటి ప్రతి వీరులెవరా అని నారద మహర్షిని అడిగాడు. ఆయన వృష్టి అందక వంశాల్లోని వీరులు చాలా గొప్పవారని చెప్పాడు. దాంతో కాలయవనుడు పొంగిపోయి ఒక అక్షోహిణీ సైన్యాన్ని వెంటబెట్టుకొని వృష్టి అందక వంశాల వారు ఉండేటువంటి మధురా నగరం మీదికి దండెత్తాడు. కోట వెలుపల సేనా సమూహాన్ని నిలిపి కోట లోపలికి దూతను పంపించాడు. అప్పుడు వృష్టి అందక వీరులంతా సమావేశమై ఏం చేస్తే బాగుంటుంది అని శ్రీకృష్ణుడిని సలహా అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు వెనుక ముందులు బాగా ఆలోచించి, ఈ కాలయవనుడు శివాజ్ఞతో పుట్టినవాడు కనుక మనం శివుడికి గౌరవం ఇవ్వాలి. అందుచేత మనం ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది అని సలహా చెప్పాడు. ఇదేం సలహా, అక్కడి నుంచి పారిపోదాం అంతే. వచ్చేసాడు యుద్ధం, అక్షోహిణిని తీసుకొచ్చేశాడు. అందుకని మనం ఎవరు ఉండకూడదు ఇక్కడ, ఈ నగరమే ఖాళీ చేసి పడేస్తాం. వృష్టి అందక వంశాల వారు శ్రీకృష్ణుడి సలహా మేరకు ఆయనకు మార్గదర్శనంలో మధురా నగరం నుంచి పారిపోయి పశ్చిమాది గ్రామంలో ద్వారకా నగరానికి మకాం మార్చేశారు. ఈ ద్వారకా నగరానికే ద్వారవతి అని, కుశస్థలి అని పేర్లున్నాయి. జనమేజయ వంశ పరంపర సందర్భంలో సంగ్రహంగా చెప్పినటువంటి ఈ కృష్ణ కథను పర్వదినాలలో వినిపించే వారికి, విన్నవారికి కూడా రుణబాధలు ఉండవు, రోగ బాధలు ఉండవు. ఇక గోత్ర మార్పిడిలు. జనమేజయ ఇతర వంశశాఖల చరిత్రను చెప్పే ముందు
3 విషయాల నీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను. క్షత్రియుల్లో 7 తరాల దాటిపోతే వారి గోత్రాలు మారిపోతాయి, వారి పురోహితులు గోత్రాలు కూడా మారిపోతాయి. అందువల్లనే ఒకే వంశ పరంపరలో పుట్టినటువంటి కన్యలను అదే వంశపు పురుషులు వివాహం చేసుకున్నట్లుగా నేను చెప్పిన కథలో నీకు కనిపిస్తుంది కదా. రాబోయే కథల్లో కూడా శ్రీకృష్ణుడు రుక్మిణి కురోష్టు వంశంలోనే పుట్టాడు. వారిద్దరికీ వివాహం కూడా జరిగింది కదా. ఇవన్నీ తరాల అంతరాల వల్ల, దానివల్ల సంభవించినటువంటి గోత్రాల పరివర్తన వల్ల ధర్మబద్ధమే అవుతుంది కదా. నేను నీకు చెబుతున్నటువంటి వంశ పరంపరలో ఎక్కడో కృతయుగం నుంచి ద్వాపరాయుగం దాకా లంకెలు ఉన్నట్లుగా వర్ణిస్తున్నాను. అది ఎట్లా కుదురుతుంది అనేటువంటి సందేహం నీకు కలగవచ్చు కదా. అయితే వీరిలో యయాతి, నహుషుడు, యదు వంటి అనేక మంది మహాత్ములు వేలకు వేలు సంవత్సరాలు జీవించారు. వీరి తరాలను లెక్కించేటప్పుడు మామూలు తరాల కోలమానాలు పనిచేయవు. సుదీర్ఘమైన వంశ చరిత్రలు చెప్పేటప్పుడు ఒక్కసారి మధ్యలో కొంతమంది పేర్లను వదిలేసి ముఖ్యుల పేర్లను మాత్రమే ప్రస్తావించడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా మనం తరాల సంవత్సరాల లెక్కలు తారుమారవుతూ ఉంటాయి. వీటిని సందర్భ శుద్ధిని బట్టి సమన్వయించుకుంటూ ఇంచుమించు వంశ చరిత్రను మనం గ్రహించాలి. యదువంశంలోనే క్రోష్ట వంశ శాఖను పరిశీలించినప్పుడు ఈ అంశం మరింత స్పష్టమవుతుంది. ఈ క్రోష్ట వంశ పరంపరలో ఇప్పటికీ 3 పరంపరలు చెప్పాను. ఇక 4వ పుత్రుడైనటువంటి వృజనీ వంశుడి పరంపరను చెప్పవలసి ఉంది. వృజనీవంతుడి వంశం. క్రోష్టువు అంటే వసుదేవుడి యొక్క ముత్తాత. ఆయన 4వ కొడుకే వృజనీవంతుడు, వృజనీవాన్. ఈతని వంశ పరంపరలో 10 తరాల తర్వాత కంబల బర్హి అనేవాడు పుట్టాడు. ఇతనికి చాలామంది సంతానం కలవాలనేటువంటి కోరిక ఉండేది ఎప్పుడు. దానికి తగ్గట్టే 100 మంది పుత్రులు పుట్టారు. కానీ పాపం వారిలో 99 మంది మొత్తం మరణించారు. రుక్మకవచుడు అనేవాడు ఒక్కడే మిగిలాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.